ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివన్న తండ్రి, ఈ సాయంత్ర సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యమునకు మేము వచ్చి ఉండగా ప్రభువా, మీ యొక్క వాక్యమును మాకు నేర్పించి దానికి మేము విధేయులమై జీవించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామం అందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనములో ఈ విధంగా చెప్పబడి ఉన్నది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. అంటే మనం చూచినప్పుడు మనం నడవవలసినటువంటి మార్గము, మనం ఎంపిక చేసుకున్నటువంటి మార్గము కొన్నిసార్లు యథార్థంగా కనబడుతుంది. అంతా బాగానే ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. దానిలో వెళ్ళినట్లయితే మనకు శాంతి, సమాధానాలు, మనకు ఫలభరితమైనటువంటి జీవితము, ప్రాస్పరస్ లైఫ్ ఉన్నట్లుగా మనం భావిస్తాం. అదే జీవితమును మనం పొందాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారమై ఆ మార్గంలో ప్రవేశించి మనము ముందుకు సాగుతున్నప్పుడు మన యొక్క ఎక్స్పీరియన్సెస్ చాలా వేరుగా ఉంటాయి. అంటే మనం ఊహించిన దానికి, మనం అనుకున్నటువంటి దానికి చాలా భిన్నమైనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇవి తెలియక ముందే, అంటే పరిస్థితులు చేజారిపోతున్నాయి, పరిస్థితులు మన యొక్క చేతిలో నుండి పక్కకు వెళ్ళిపోయి మనం వాటిని ఏమాత్రము కంట్రోల్ చేయలేని విధంగా అయిపోతున్నవి అని మనం గుర్తించేలోగానే మరణము మన కొరకు కాచుకొని ఉండవచ్చు. కాబట్టి ఆ పరిస్థితిని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ పరిస్థితులలో మనం ఎట్లా ముందుకు సాగాలి? అసలు ఈ పరిస్థితులు మనకు ఎందుకు సంక్రమిస్తాయి? ఇలాంటి విషయాల గురించి కొంచెం మనం ఇతని ముందు ఆలోచిద్దాం. మొదటిగా మన జీవితంలో చాలాసార్లు మనం నిర్ణయాలు అనేటువంటిది తీసుకొనవలసి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే జీవితం అనేటువంటిదే పూర్తిగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలతో ముడిపడి ఉంటుందని మనకు తెలుసు. మనం చాలా నిర్ణయాల్ని ఈ లోకంలో తీసుకుంటూ ఉంటాము. తీసుకున్న తర్వాత ఆ మార్గముల ద్వారా ఆ నిర్ణయములకు కట్టుబడి ముందుకు సాగుతూ ప్రారంభిస్తూ ఉంటాము. నేడు మనం తీసుకునేటువంటి నిర్ణయాలే రేపటికి పునాది రాళ్ల వంటివని మనకు తెలుసు. జీవితం అంతా నిర్ణయాలతో ముడిపడి ఉన్నదని, మనం ఈ దినము తీసుకునేటువంటి నిర్ణయములకు కట్టుబడి ముందుకు వెళ్ళినట్లయితే అప్పుడు మనకి రేపటి యొక్క జీవితము మనం ఆశించిన రీతిలో ఉంటుందని మనం చాలాసార్లు నమ్ముతూ ఉంటాం. అందువలన మనం చాలా రకములైనటువంటి నిర్ణయాల్ని జీవితంలో తీసుకొని వాటి ప్రకారము ముందుకు సాగుతూ వెళుతూ ఉంటాము. అయితే జీవితంలో ఒక నిర్ణయమును మనం తీసుకొని దాని ప్రకారం ముందుకు వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకునేటువంటి ఆ యొక్క గమ్యమును చేరవచ్చు. కానీ కొన్నిసార్లు ఆ గమ్యమును చేరకుండా దానికి పూర్తిగా భిన్నమైనటువంటి గమ్యమును మనం చేరవచ్చు. విద్యకు సంబంధించి మనము ఒక కోర్సులో చేరాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించి మనము మన యొక్క కోరిక ఏమిటి, మనం ఏమి కావాలని అనుకుంటున్నాము అనేటువంటిది ముందు ఆలోచిస్తాం. ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆ కోర్సును చేయటానికి ఉన్నటువంటి మనకి అవైలబుల్ గా ఉన్నటువంటి ఆ చాయిసెస్ ఏమున్నాయి, ఇక్కడ చదవచ్చా, లేకపోతే మరో ఊర్లో చదవాలా, లేకపోతే ఆ వాటిలో ప్రముఖమైనటువంటివి కాలేజీలు ఎక్కడ ఉన్నాయి వాటిలో చదవాలా, ఆ చదవటానికి ఎంత డబ్బు మనం వెచ్చించాల్సి ఉంది, ఎంత సమయం వెచ్చించాల్సి ఉంది, ఇలాంటివన్నీ కూడాను ముందుగా మనం ఆలోచిస్తాం. అంతేకాకుండా ఆ పూర్తి చేసినటువంటి కోర్సు అయిపోయిన తర్వాత ఒక పట్టా మన చేతికి వచ్చినప్పుడు దాని ద్వారా మనకు ఉద్యోగాలు రావటానికి ఎంత ఆస్కారం ఉన్నది, జాబ్స్ బాగా దొరుకుతాయా లేదా అనేటువంటిది కూడా మనం ఆలోచించుకొని ముందుకు సాగుతూ ఉంటాము. కొంతమంది ఏం చేస్తుంటారంటే సరైనటువంటి విచారణ చేయకుండా ఏదో ఒక కోర్సులో చేరిపోయి ఎక్కడో ఒక చోట చదవటానికి ప్రారంభిస్తారు. తీరా పూర్తిగా కోర్సు చేసుకొని తిరిగి వచ్చినప్పటికీ వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఆ యొక్క చేసినటువంటి కోర్స్కి అసలు రికగ్నిషనే లేదని చెప్పి చెప్తారు. అంటే దాని వలన వచ్చేటువంటి ఉద్యోగాలు అనేటువంటివి ఏమీ లేవు అని చెప్తారు.
ఇలాంటి వాళ్ళు అంటే ముందే చాలా జాగ్రత్తగా ఉండి మనం చేయబోయేటువంటి కోర్సుకు సంబంధించి అసలు రికగ్నిషన్ ఉందో లేదో మనం ఆలోచించుకొని చేరవలసినది. కానీ ఆ రికగ్నిషన్ కి సంబంధించినటువంటి విషయాలు ఏమి తెలుసుకోకుండా వారు చేరిపోవటం వలన, దాన్ని పూర్తి చేసి రావటం వలన వారి యొక్క జీవితంలో ఎంతో సమయము, ధనము వ్యర్థమైపోయినాయి. అలాగే వృధా ప్రయాస కూడా వారికి చాలా మిగిలింది. మనం తీసుకునేటువంటి చాలా అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్త తీసుకుంటూనే నిర్ణయం చేసి మనం ఒక మార్గంలో ముందుకు వెళుతున్నప్పుడు ప్రతిసారి కూడాను మనకు ఆశించినటువంటి ఫలితం దక్కుతుందనేటువంటి ఆ యొక్క గ్యారంటీ మనకు ఏమీ లేదు. ఈ యొక్క తప్పైనటువంటి నిర్ణయాల్ని అనేక మందిని మనం తీసుకుంటూ ఉంటాం. ఇది కేవలం పిల్లలకు, యువకులకు మాత్రమే పరిమితమైనటువంటి కాదు. మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. తర్వాత పెద్దవారైనటువంటి వయసు మళ్ళినటువంటి వారు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. అయితే యువకులు చేసేటువంటి తప్పిదములకును, మధ్య వయస్కులు చేసేటువంటి తప్పిదములకును తేడా ఉండవచ్చు. మధ్య వయస్కులు యువకుల కన్నా కొంత తక్కువ తప్పిదములు చేయవచ్చు వయసును బట్టి. అదే విధంగా ముసలివారి సహితము వారు వయసు మళ్ళినప్పటికీ వారు నేర్చుకునవలసినవి ఇంకెన్నో ఉంటాయి. తప్పిదములు వారు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది చాలా క్రూషియల్ థింగ్ మన లైఫ్ లో. అంతేకాకుండా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తప్పిదము చేసేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉన్నది. జీవితం అనేటువంటిది, గుణశీలం అనేటువంటిది, ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది మనకి కొన్నిటి వల్ల ప్రభావితం అవుతూ ఉంటుంది. అవి ఏమిటంటే పర్సనల్ కన్విక్షన్స్, అంటే నమ్మకాలని బట్టి, భావజాలాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. కుటుంబాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. నువ్వు ఏ కుటుంబంలో పుట్టి పెరిగావో, తల్లిదండ్రులు నీకు ఏమి నేర్పించారో, ఇలాంటి వాటి మీద ఆధారపడుతుంది. నువ్వు కలిసి తిరిగేటువంటి మనుషులు ఎలాంటి వారో వారి మీద కూడా ఆధారపడుతుంది. తర్వాత జీవితంలో నువ్వు వేటికి ఎక్స్పోజ్ అయ్యావో, ఏ సన్నివేశాలకి, ఏ లైఫ్ సిట్యుయేషన్స్ కి నీవు ఎక్స్పోజ్ అయ్యావో, నీ ఎక్స్పోజర్ అనేటువంటిది కూడా ప్రభావితం చేయగలదు. నీ యొక్క ప్రొఫెషన్ అనేటువంటిది దానిని ప్రభావితం చేయగలదు. ఈ యొక్క డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషన్ లో ఉండేటువంటి వారు, వారికి ఉన్నటువంటి వారి యొక్క భావజాలం వేరుగా ఉంటుంది. అంటే అక్కడ ఆ వృత్తిలో కొంత ఆడవారు, మగవారు కలిసి పని చేయవలసి వస్తుంది. చాలా సన్నిహితంగా ఉండి తిరుగుతూ ఉంటారు. కాబట్టి వారికి ఉన్నటువంటి ఈ యొక్క అండర్స్టాండింగ్ అనేటువంటిది ఆ విషయాలను గురించి ఇతరులకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ కి డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. అన్నిటినీ మించి స్నేహాలపైన ఆధారపడుతుంది. స్నేహాల మీద చాలా చాలా ఆధారపడుతుంది. మరి ముఖ్యంగా వీరు యువకులై ఉన్నప్పుడు. తర్వాత నీ యొక్క థర్స్ట్ ని సాటిస్ఫై చేసుకోవాలనేటువంటి నీ యొక్క డిజైర్ లోపల ఉంటుంది కదా, ఆ డిజైర్ మీద ఆధారపడుతుంది. అంతేకాకుండా నీ యొక్క భార్య లేకపోతే నీ భర్త మీద కూడా ఆధారపడుతుంది. అంతేకాకుండా నీవు రహస్య జీవితంలో ఎంత ఖచ్చితంగా ఉండగలుగుతున్నావు అనేటువంటి దాని మీద కూడా ఆధారపడుతుంది. రహస్య జీవితం అంటే కొన్నిసార్లు మనం మనుషులకు కనబడే విధంగా కొన్ని విషయాలు చేస్తూ ఉంటాం, కనబడకుండా కొన్ని విషయాలు చేస్తూ ఉంటాం. ఈ కనబడకుండా చేసేటువంటి విషయాలలో అది ఏం కాకపోవచ్చు, కానీ ఆ విషయాలలో తప్పు గనుక దొర్లుతూ ఉన్నట్లయితే, రహస్యంగా నువ్వు చేస్తున్నటువంటి విషయాలలో దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటివి నువ్వు చేస్తూ ఉన్నట్లయితే, అది అందరికీ కనబడే విధంగా నువ్వు చేయకపోవచ్చు, కానీ నువ్వు తప్పిదము గనుక చేసేటువంటి వాడమైనట్లయితే రహస్య జీవితంలో అది పూర్తిగా నీ యొక్క జీవితాన్ని, గుణశీలమును, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మన జీవితంలో అనేకమైనటువంటి ట్రాప్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ట్రాప్స్ లో చాలా మంది పట్టుబడతాము. అవేంటో ఓసారి చూద్దాం. మొదటిది స్మోకింగ్ అనేటువంటిది, ఈ పొగ త్రాగటం అనేటువంటిది. ఈ పొగ త్రాగటం అనేటువంటిది చాలా మంది యువకులు మొదలు పెడతారు యుక్త వయసులో. అది అలవాటు పడిపోయి దాని నుండి ఇక వెనుకకు రావటం అనేటువంటిది, దానిని వదిలిపెట్టడం అనేటువంటిది చాలా ప్రాబ్లం గా తర్వాత తయారవుతూ ఉంటుంది. నాతో అనేక మంది స్మోక్ చేసేటువంటి వారు చెప్పటం నేను ఎలా విన్నాను. స్మోక్ చేస్తున్నాను, ఎప్పుడో స్టార్ట్ చేశాను, కానీ అది వ్యసనం అయిపోయింది. ఇప్పుడు దానిని నేను మొదట్లోనే ఇది ప్రారంభించకుండా ఉండవలసినది అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే విధంగా మద్యం త్రాగటం అనేటువంటిది, ఇది కూడా అలాంటి వ్యసనమే. తర్వాత డ్రగ్స్ కి అలవాటు పడటం, అంటే మాదక ద్రవ్యాలకి అలవాటు పడటం అనేటువంటిది. ఆపోజిట్ సెక్స్ అనేటువంటిది, ఈ యొక్క సెక్స్ కి సంబంధించినటువంటి ఈ యొక్క విచ్చలవిడి జీవితం, ఇదంతా కూడాను.
చాలా మంది వీటిని ప్రారంభించినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము అనేటువంటి ఉద్దేశంతోనూ, ప్రక్కన వాళ్ళు ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ట్రై చేద్దాము, మనం దానిలో చిక్కుబడిపోము, ఏదో ట్రై చేసి మనం వదిలిపెట్టేస్తాము అనేటువంటి ఉద్దేశం చేత దానిలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత చాలా బాగున్నదే అనుకున్నట్లయితే దానిలో కొనసాగాలని చెప్పి వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి థింకింగ్ లో ఏం జరుగుతుందంటే, చాలా థ్రిల్ ఉన్నది దీనిలో, చాలా థ్రిల్ ఉన్నది అనుకొని ప్రారంభించినటువంటి ఈ యొక్క థ్రిల్ చివరికి పిల్స్లోను బిల్స్లోను జీవితాన్ని ముగించే విధంగా చేస్తూ ఉంటుంది. చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే విధంగా వాటి నుండి విముక్తి పొందేందుకు, వాటి వలన వచ్చినటువంటి జబ్బుల నుండి విముక్తి పొందేందుకు మరింత డబ్బును, తర్వాత టాబ్లెట్లు వాడాల్సినటువంటి పరిస్థితిని, వీటన్నిటిని తీసుకొని వస్తుంది. డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత చివరిగా అది దేనిలో మనల్ని ఎండప్ చేస్తుందంటే, వీటిలో కొనసాగినటువంటి వారి యొక్క జీవితము చివరికి ఎలా ఎండప్ అవుతుందంటే, ఎలా ముగుస్తుందంటే, స్ట్రీట్ కార్నర్స్ లో వారు బెచ్చమెత్తుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అదే విధంగా వారికి సంతోషము, సమాధానము ఇలాంటివి ఏమీ లేనటువంటి పరిస్థితిలో, నాకు ఇంకా ఎవరు సహాయం చేసేటువంటి వారు లేరు, నేను ఇలాగా నా యొక్క జీవితాన్ని గడిపి ఏదో ఒక దినమందు చనిపోవలసిందే అనేటువంటి నిరాశలోనికి వచ్చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళని అనేక మంది నేను చూశాను. కాబట్టి మొదటగానే మనము వీటి యొక్క ఛాయలకు వెళ్లే ముందే, వీటి తావులకు వెళ్లే ముందే ముందు జాగ్రత్త పడటం అనేటువంటిది, కాలు వెనుకకు తీసుకోవటం అనేటువంటిది, అసలు అక్కడికి వెళ్లకుండా ఉండటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. అసలు ఈ యొక్క వ్యసనాలకి ఎలా బానిసం అవుతాము, ఎందుకు బానిసం అవుతాము అనేటువంటి విషయాల గురించి కొద్దిగా మనం ఆల్రెడీ చూసాము. ఒక్కొక్కసారి అట్రాక్షన్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ రోలు ఈ విషయంలో ప్లే చేస్తూ ఉంటుంది. మనుషులు అనేటువంటి వారు వీటికి అట్రాక్ట్ అయ్యి, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆపోజిట్ సెక్స్ విషయంలో అట్రాక్షన్ అనేటువంటిది చాలా చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. పీర్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది, పీర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన సమకాలికులు, మనం తిరిగేటువంటి ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాటలు మనకి బుర్రలోకి బాగా ఎక్కుతాయి. తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట లోపలికి వెళ్ళదు. సో ఈ విధమైనటువంటి పీర్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది మన మీద పనిచేస్తుంటుంది. ఆశ అనేటువంటిది పనిచేస్తుండేది, ఎలా ఉందో చూడాలనేటువంటి కోరిక. బుద్ధిహీనత అనేటువంటిది ఒక కారణము, ఎలా ఉందో చూసి వెళ్ళిపోదాంలే, దానిలో ఉండొద్దు అనుకునేటువంటి ఇది మరొక కారణం. చాలా కాలము చెడు పరిస్థితికి, అంటే ఈ చెడు వాతావరణానికి ఎక్స్పోజ్ అవటం అనేటువంటిది మరి ఒక కారణం అయి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి సారాయి అమ్మేటువంటి దుకాణంలో పనిచేస్తున్నాడు అనుకుందాం. అతనికి సారాయి తాగేటువంటి అలవాటు లేదు, కానీ అక్కడ ఉండి పని చేయటం ప్రారంభించిన తర్వాత చాలా కాలం అక్కడ ఉండి పనిచేయటం వలన, ఆ ఎక్స్పోజర్ వలన క్రమక్రమంగా అతను కూడా దీనికి తాగటానికి అలవాటు పడటమే కాకుండా దానికి బానిస అయిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి లాంగ్ ఎక్స్పోజర్ అనేటువంటిది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కొంతమందికి ఏంటంటే, వీటిలో ప్రవేశించిన తర్వాత ముందుకు వెళుతున్నప్పుడు సగంలోనే వాళ్ళకి అర్థం అవుతుంది, ఈ పరిస్థితి సరైనటువంటిది కాదు, ఇది నన్ను కొంత ముంచే పరిస్థితిలాగా కనపడుతున్నది అని తెలిసినప్పటికీ వారు దాని నుండి విడుదల పొందలేరు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు బాగా పట్టబడి ఆ యొక్క వ్యసనం చేత దాని నుండి బయటకు రాలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఇన్ టైంలో బయటకు వెళ్ళకపోవటం అనేటువంటిది ఇదొక కారణంగా ఉంటుంది. ఇకపోతే అసోసియేషన్ విత్ రాంగ్ పీపుల్ అంటే అర్థం ఏంటంటే, చెడు స్నేహితుల వలన, ఈ చెడుగును బాగా చేసేటువంటి మనుషులతో సహవాసం చేయటం వలన ఈ యొక్క పరిస్థితి మనకు కలగవచ్చు. మనం పైన చదివినటువంటి వాక్యంలో ఏమని ఉన్నదంటే, ఒకని ఎదుట సరైనదిగా కనపడేటువంటి, యథార్థముగా కనపడేటువంటి మార్గం ఉన్నది, కానీ అది తుదకు మరణమునకు త్రోవ తీయును అని ఉన్నది. అంటే అక్కడ చెప్పబడింది ఏంటంటే, మోసపూరితమైనటువంటి మార్గం గురించి మనకు చెప్పబడుతూ ఉన్నది. మోసపూరితమైనటువంటి మార్గం అంటే మొదటగా మనకు తెలియదు దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది, కానీ చివరికి అది చాలా మోసపూరితమైనటువంటి మార్గం అని చెప్పి, అప్పటికి మనం ఇంకా ఏ విధంగానూ బయటపడలేనటువంటి పరిస్థితిలో మనం దానిని తెలుసుకుంటాం.
ఇక అప్పుడు లాభం అనేటువంటిది ఏది కూడా ఉండదు. మనం చాలా సార్లు పక్షికి వల వేసేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాము. ఈ వల వేసేటువంటి వాళ్ళు, ఉచ్చులు వేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, పక్షులకు గాని, లేకపోతే యానిమల్స్ ఈ పశువులకు గాని వేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాటికి ఏ విధంగానూ అనుమానం రాకుండా, అవి చూచినప్పుడు ఇక్కడేమీ నాకు అపాయకరమైనటువంటిది ఏదీ లేదు అనే విధంగా ఆ ఉచ్చును, ఆ వలను వేస్తూ ఉంటారు. దానికి తెలియదు. ఆ తర్వాత అక్కడ అట్రాక్షన్ కూడా ఉంటుంది. దానికి కావలసినటువంటి ఫుడ్డో, లేకపోతే మరి ఒకటో ఏదో ఒకటి అక్కడ ఉంచబడుతుంది. ఈ యొక్క జంతువు గాని, పక్షి గాని అక్కడికి వెళ్ళినప్పుడు దానికి కావలసినటువంటి ఆ యొక్క అట్రాక్షను, దాని యొక్క నీడ్ అక్కడ కనపడటం వలన దాని యొద్దకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆ అనుమానం రాకుండా జాగ్రత్త పడే విధంగా ఈ ఉచ్చులనేటువంటివి, వలలనేటువంటివి వేయటం జరుగుతుంది. అందుచేత అది ఆ వలలో చిక్కుబడిపోయి చివరికి బోయవాని చేత పట్టబడుతుంది. మనం ఇప్పుడు చూచినట్లుగా నిర్ణయములనేటువంటివి కేవలం లోకస్తులు మాత్రమే కాదు, బిలీవర్స్ కూడా అన్ని సమయంలోనూ నువ్వు మనిషివైతే, నీకు ప్రాణం అనేటువంటిది ఉంటే నిర్ణయం అనేటువంటిది తీసుకోవాలి. నువ్వు బిలీవర్ అయినా నాన్ బిలీవర్ అయినా సరే. ఒకవేళ నువ్వు విశ్వాసివైనట్లయితే నువ్వు మరింత జాగ్రత్తగా నిర్ణయములు తీసుకునేటప్పుడు ఉండాలి. అవేంటో కొన్ని చూద్దాం. మొట్టమొదటగా ఏ నిర్ణయమునైనా సరే తీసుకునేటప్పుడు మొదటగా మోకాళ్ళుని ప్రార్థన చేయటం అనేటువంటిది, ఒంటరిగా ప్రార్థన చేయటం అనేటువంటిది నేర్చుకోవాలి. తగినంత ప్రార్థన చేయకుండా, తగినంతగా కనిపెట్టకుండా, తగినంతగా నీవు వాక్యమును చదవకుండా, నీ యొక్క హృదయమును న్యూట్రలైజ్ చేసుకోకుండా, ఏ నిర్ణయమును నువ్వు తీసుకున్నా సరే తప్పటడుగు వేసేటువంటి పరిస్థితి, ప్రాబబిలిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఏ నిర్ణయమును నువ్వు తీసుకునవలసి వచ్చినా సరే, వ్యక్తిగతమైనటువంటిది కావచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటిది కావచ్చు, ఏదైనప్పటికీ మొదటగా విశ్వాసిగా నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే, ప్రార్థన పూర్వకంగా నీ నిర్ణయములను తీసుకోవటం నేర్చుకోవాలి. రెండవది, నీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏమై ఉండాలంటే, దేవునిని సంతోషపరిచేదిగా ఉండాలి. అంటే నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం వలన ఆ నిర్ణయం యొక్క పర్యవసానము దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. ఇప్పుడు ఒక నిర్ణయమును నువ్వు తీసుకున్నావు అనుకుందాం. ఆ నిర్ణయం తర్వాత జరిగినటువంటి ఆ పరిస్థితులు, ఆ యొక్క విషయాలన్నీ కూడాను దేవుని నామమును దూషణ పాలు చేసేవిగా తయారైనాయి అనుకోండి. అది దేవుని నామానికి సరైనటువంటి ఘనతను తీసుకుని రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఒకే ఒక్క ఎయిమ్ అండ్ గోల్ ఏమై ఉండాలంటే, మనము ఏ నిర్ణయమును తీసుకున్నప్పటికీ దాని పర్యవసానముగా దేవుని యొక్క నామము దూషణ పాలు కాకూడదు అనేటువంటిదై ఉండాలి. మూడవది, ఇతరులు ఏం చేస్తున్నారు ఆ విషయంలో అనేటువంటి దాని మీద పెద్ద రిలై అయిపోవద్దు. ఇతరులు ఏం చేస్తున్నారు అనేటువంటిది నువ్వు తెలుసుకోవచ్చు. కానీ దాన్నే బేస్ చేసుకొని దాని మీద డిపెండ్ అవుతూ, వాళ్ళు అది చేశారు కాబట్టి నేను కూడా చేయాలి అనేటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకొనవద్దు. ప్రార్థన పూర్వకంగానే నిర్ణయం తీసుకున్నటువంటిది మంచిది. నువ్వు ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు దేవుడు నీతో సరైనటువంటి మార్గంలో వెళ్లే విధంగా నిన్ను గైడ్ చేయగలుగుతాడు. ఆ మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే అప్పుడు నీ యొక్క జీవితంలో వ్యర్థత్వం అనేటువంటి తక్కువగా ఉండటం అనేటువంటిది అప్పుడు నువ్వు చూడగలుగుతావు. అందువలన దేవుని నామము మహిమపరచబడుతుంది. తర్వాత వరల్డ్లీ కన్సిడరేషన్స్ తోటి ఎప్పుడు నిర్ణయములు తీసుకోవద్దు. దానివలన నీకు లాంగ్ రన్ లో ఏమవుతుందంటే, జీవితంలో మిజరీ మిగులుతుంది, ఏడుపు మాత్రమే మిగులుతుంది, వేదన మాత్రమే మీకు మిగులుతుంది. ఇవి చాలా మంది యొక్క పర్సనల్ లైఫ్స్ లో వాళ్ళు చూసి ఉంటారు. వాళ్ళు మొట్టమొదటిగా ఏదో అట్రాక్ట్ అయ్యి ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాలని ఆశించి అదే మార్గంలో వెళ్ళి వివాహం చేసుకోవటం వల్ల దినదినము వారింట్లో నరకము చూడటము, ఇంటిలో అసలు 5 నిమిషాలు కూడా ఉండలేనటువంటి పరిస్థితి, ఇంటిలో ఎప్పుడు చూసినప్పటికీ బిడ్డలకు అక్కడ ఉండగలిగిన పరిస్థితి గాని ఏది ఇవ్వలేనటువంటి పరిస్థితులలో బయట ఉండటం అనేటువంటిది, ఇలాంటివి ఎన్నో మనం లోకంలో చూస్తూ ఉంటాం. కాబట్టి వరల్డ్లీ కన్సిడరేషన్స్ మీద మాత్రమే నీవు బేస్ అయ్యి ఎప్పుడు నిర్ణయములను తీసుకోవద్దు. నీ జీవితంలో బహు ప్రధానమైనటువంటి నిర్ణయములను తీసుకునవలసి వచ్చినప్పుడు
నీవు విశ్వాసివిగా ఏం చేయాలంటే, నీవు నమ్మేటువంటి సీనియర్ బ్రదర్స్ సంఘంలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో షేర్ చేసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే వారు కూడా తమ ప్రార్థనలో నీ యొక్క అవసరతను జ్ఞాపకం చేసుకొని వారు ప్రార్థించేవారుగా ఉండి నీకు సహాయం చేసేవారుగా ఉండగలుగుతారు. తర్వాత ముఖ్యంగా బేసిక్‌గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీవు తీసుకుంటున్నటువంటి నిర్ణయం అనేటువంటిది దేవుని వాక్యమునకు అంటే బైబిల్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లయితే అది దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి నిర్ణయము కాదు. దానివల్ల నీకు నష్టమే గాని లాభం అనేటువంటిది ఉండదు. అలాంటి వాటిలో నీవు ముందుకు వెళ్ళటానికి సాహసించవద్దు. ఒకవేళ నీవు ఆల్రెడీ ఈ యొక్క తప్పు మార్గంలో ప్రవేశించి ముందుకు వెళుతున్నట్లయితే, నువ్వు కొన్ని అడుగులు వేసిన తర్వాత నీకు ఈ విషయం తెలిసినట్లయితే నువ్వు వెళుతున్నటువంటి మార్గం శ్రేయస్కరమైనటువంటిది కాదని, దానివల్ల నీకు సరైనటువంటి శాంతి దొరకదని నీకు తెలిసినట్లయితే, నీవు ఆశించినటువంటిది సరైనటువంటిది అక్కడ లేదు అని నీకు తెలిసినప్పుడు వెంటనే నువ్వేం చేస్తావంటే వెంటనే ఆగిపోయి వెంటనే యూ టర్న్ తీసుకొని వెనకకు తిరిగి రావటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు దాదాపు 70%, 80% వరకు ముందుకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది ఇది సరైనటువంటి మార్గం కాదని. అయితే వాళ్ళు ఆగిపోయి వెనకకు వెంటనే తిరిగి రావటానికి బదులుగా ఏం చేస్తారంటే ఇంకా ముందుకే అడుగులేస్తా ఉంటారు. అప్పటికి ఇష్టంగానే ముందుకు అడుగులేస్తా ఉంటారు. ఇదేంటి ఇష్టపడ్డావు, నీకు తెలిసింది ఇది సరైన మార్గం కాదని వెనుకకు వచ్చేయచ్చు కదా అని అంటే ఇక నా జీవితం ఇంతేలే అని చెప్పి నిరాశ పడిపోయి నేను ఇక ముందుకే వెళ్ళాలి, వెనకకు వచ్చినా కానీ మళ్ళీ ఇంకోటి ఏదో ప్రారంభించేటువంటిది అవకాశం నాకు లేదు, ఇప్పటికే చాలా సమయం నేను దీని మీద వ్యర్థం చేశాను కాబట్టి ఇక దీంతో నేను పడాల్సింది, దీని పర్యవసానం ఏదైతే దాంతో నేను చచ్చిపోవాల్సిందే అనేటువంటి ఆ యొక్క నిరాశతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయవద్దు. నీకు తప్పు అని తెలిసినప్పుడు వెంటనే ఆగిపోయి వెనుకకు రావటం అనేటువంటిది చాలా శ్రేయస్కరమైనటువంటి మార్గము. అది నువ్వు చేయవలసినటువంటి పని కూడా. ఎందుకంటే నువ్వు అదే స్థితిలో ఇంకా ముందుకు వెళ్ళటం అనేటువంటిది కేవలము బుద్ధిహీనత. కాబట్టి ఆ సమయంలోనైనా సరే నువ్వు వెనుకకు తిరిగి వచ్చి దానిలో నీకు కలిగినటువంటి నష్టమును పూడ్చలేకపోవచ్చు. కానీ ఆ నష్టం అనేటువంటిది పక్కకు పెట్టేస్తే కనీసము నీవు నీ యొక్క ఆత్మను రక్షించుకొనగలిగినటువంటి స్థితిలో ఉండగలుగుతావు. వెనుకకు తిరిగి వచ్చినట్లయితే నువ్వు వెళుతున్నటువంటి మార్గం ఏదైనప్పటికీ దాని నుండి నువ్వు తప్పించుకోవాలి అని అనుకున్నట్లయితే, అంటే ఒకవేళ నీకు అది సరైనటువంటి మార్గం కాదని చాలా కాలం తర్వాత తెలిసినట్లయితే ఆ మార్గంలో ప్రయాణించిన తర్వాత వెంటనే ఆగిపోయి వెనుకకు తిరిగి వచ్చివేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఈ విషయములను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగ ముందుకు సాగాలో, నిర్ణయములను ఎలాగ తీసుకోవాలో దేవుని యొక్క సన్నిధిలో మనము ఆలోచించి ప్రార్థించి వాక్యపూర్వకంగా వాక్యముతో సరిచూసి పోల్చుతూ పెద్దలతో కన్సల్ట్ చేస్తూ ఏ విధంగా నీకు సరైనటువంటి నిర్ణయములను తీసుకోగలిగినటువంటి పరిస్థితిని దేవుడు నీకు ఇవ్వగలిగి ఉన్నాడో ఆ యొక్క మార్గమును తెలుసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దేవుడు మనకు అలాగూ సహాయం చేయునుగాక. నేను ప్రార్థన చేసుకుందామండి. దయామయుడమైన తండ్రి, నీ కృపను మాకు అనుగ్రహించి మేము చేసేటువంటి ప్రతి నిర్ణయములోనూ నీకు లోబడి నీ యొక్క వాక్యానుసారముగా ప్రార్థనాపూర్వకంగా మా నిర్ణయములను తీసుకొనటం అనేటువంటిది మాకు నేర్పించండి. బుద్ధిహీనంగా ముందుకు పరిగెత్తేటువంటి వారినిగా మమ్మలను ఉండనివ్వవద్దు. ఓవర్ కాన్ఫిడెన్స్ నుండి మమ్మలను విడిపించండి. అనేక విషయములలో మేమందరమును నిర్ణయం తీసుకునేటువంటి విషయములలో ఎప్పుడో ఒకసారి గాడి తప్పిపోయి ఉండవచ్చును. అయితే ప్రభా, నీ కృపను బట్టి మమ్మలను ఇప్పటి వరకు సజీవంగా కాచి కాపాడి భద్రపరిచినారు. మేము తప్పు మార్గంలో వెళుతున్నాము అని తెలిసినప్పుడు వెంటనే ఆగిపోయి వెనుకకు తిరిగి మా ఆత్మలను రక్షించుకునే విధంగా మమ్మలను మేము భద్రపరుచుకున్నట్టు మాకు నేర్పించండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.